మహిళలకి నెలకి కొంత అమౌంట్ అయితే ఇస్తానని చెప్పేసి చెప్పారు. మేనిఫెస్టోలో సూపర్ 6 లో యాడ్ చేశారు. 2 సంవత్సరాలు దాటిపోయింది, ఎంతవరకు దాని సంగతి ఏంటి అని చెప్పేసి నన్ను పర్సనల్ గా నా ఫ్రెండ్స్ కావచ్చు ఉంటారు కదా ఎవరో ఒకళ్ళు, వాళ్ళైతే గట్టిగా అడుగుతున్నారు. ఇంకోటి, అన్ఎంప్లాయిడ్ యూత్ కి నిరుద్యోగ వృద్ధి ఇస్తా అన్నారు ఒక కొంత అమౌంట్, అది ఇవ్వట్లేదు. సూపర్ 6 కంప్లీట్ అయింది, 100% సక్సెస్ చేశాము అని చెప్పేసి అనుకుంటున్నారు. మరి ఎందుకు వదిలేశారు అని చెప్పేసి చాలా మంది నన్ను అడుగుతున్నారు. మరి ఎందుకు వదిలేశారు? సూపర్ సిక్స్ 2 సంవత్సరాలు దాటిపోయింది కదా, దీని గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు? ఏదో ఒకటి వెళ్తుందిలే, ఏదో ఒక స్కీమ్ వెళ్తుంది, ఇంటికి తల్లికి వందనం పడింది, లేదంటే పెన్షన్ వస్తుంది, లేదంటే రైతు భరోసా పడింది. మీరు చెప్పినట్టు చేయాలి, చేయలేనప్పుడు హామీ ఇవ్వకూడదు. 10,000 కోట్లు తల్లికి వందనం రిలీజ్ చేసామని చెప్పేసి అంటున్నారు. గూగుల్ డేటా సెంటర్ తెస్తున్నాం, ఇన్వెస్ట్మెంట్ తెస్తున్నాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మంచిది, అలాగే ఉండాలి. మీ బాధ్యత అది. రాష్ట్ర ప్రజల్ని బాగు చేయటం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం, రెవెన్యూ జనరేట్ చేయటం, ఇలా ఉన్న రాష్ట్ర ప్రజల్ని అలా తీసుకెళ్లి వాళ్ళకి మంచి మంచి లైఫ్ ఇవ్వటం ప్రభుత్వం లక్ష్యం ఏంటి? ప్రభుత్వం చేయాల్సిన పని అది. ఎవరు వాడు దోచుకొని బ్యాంకులో దాచుకోవటం కాదు కదా ప్రభుత్వం అంటే. స్కాములు చేసుకుంటూ చెప్పినోట్లో చేశారు కొన్ని, ఆ 2 కూడా మిలిగిపోయినాయి. అవి కూడా త్వరగా చేస్తే మంచిది, మార్కు లేకుండా ఉంటది, అందరు గుర్తు పెట్టుకుంటారు. చేయలేదు కదా అని చెప్పేసి ఓటు వెళ్ళిపోద్ది, ఖచ్చితంగా వెళ్ళిపోద్ది. అన్ని చేశారు కదా, జనాలు ఎలా ఉంటారు తెలుసుగా. 100 సార్లు హెల్ప్ చేయాలి వాళ్ళకి, 99 సార్లు చేసి నువ్వు ఒకసారి హెల్ప్ చేయకపోయినా ఖచ్చితంగా నేను పక్కన ఎట్టేస్తారు. అట్లాంటిది మన సమాజం, కలియుగం కదా అది. ఏ యుగం అయినా గానీ మీరు చెప్పినట్టు చెయ్యాలి, చేయలేనప్పుడు చెప్పకూడదు. అవి అయితే త్వరగా ఇంప్లిమెంట్ చేయండి, లేకపోతే కష్టం. మరి అది అబ్బాయిలు మరి అడిగాను రా, మరి గవర్నమెంట్ ని కూడా అడిగాను నేను. మరి ఎంతవరకు రీచ్ అయిద్దో తెలియదు కానీ మరి గమనించండి మీరు. నేను క్వశ్చన్ చేయట్లేదు అని చెప్పేసి నేనేదో వాళ్ళకి అనుకూలంగా ఉన్నాను, వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుతున్నానని అయితే అనుకుంటున్నారు. ఎవరికి అనుకూలం కాదు. మనం మంచి ఎవడు చేస్తే మంచి చేశాడు, చంద్రబాబు మంచి చేశాడు, లోకేష్ మంచి చేశాడు, పవన్ కళ్యాణ్ మంచి చేశాడు, జగన్ మంచి చేశాడు అంటే మాట్లాడతాం, మంచి మాట్లాడతాం. చెడు చేశారనుకో దాని మీద మాట్లాడతాం. అంతేగాని మీరు మనసులో ఒకవైపు పెట్టుకోమాకండి నన్ను. టిఆర్పి మీడియా రెవల్యూషన్, భారత్ రెవల్యూషన్ రావాలి. ప్రతి ఒక్క సిటిజన్, ప్రతి ఒక్క ఇండివిజువల్ అది బాగుపడాలి, ఏదో ఒకటి చేయాలి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంటో బిజినెస్ ఏదైనా వాడు బాగుపడాలి, కుటుంబం బాగుపడాలి. రాజకీయ నాయకులు ఒక్కలే బాగుపడిపోయి కోట్లు పడగలెత్తి స్విస్ బ్యాంకులో దాచుకొని, లేదంటే వాళ్ళు వ్యాపారాలు చేసి 100 కోట్ల రూపాయల వ్యాపారాలు చేసి వాళ్ళు బాగుపడటం కాదు కదా. సామాన్యుడు కూడా బతకాలి. ఎలక్షన్స్ ముందు 40 లక్షలు 50 లక్షలు డిపాజిట్లు వాళ్ళ అసెట్స్ చూపించిన వాళ్ళు 5 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి నాయకులకి? ఎవడో పట్టించుకోడు కదా. పట్టించుకుందాం చిన్నగా, ఒక్కోటి అని ఒకసారి అంటే కష్టం అయిపోద్ది. చిన్నగా ఒక్కోటి ఓకేనా? హైదరాబాద్ మరి మీకోసం నా ఫ్రెండ్స్ వీడియో మీకు షేర్ చేస్తాను. నేను మీ రామ్ తిమ్మినేని, టిఆర్బి మీడియా.